చెప్పినావా? మేల్కొని ఉన్నాడా? మేల్కొని ఉన్నాడా? మేల్కొని ఉన్నాడు. సుజయ్ నువ్వురా, వేదులు బాగుంది. ప్రార్థన చేయమంటారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ప్రత్యేక కూడికల కొరకు మీకు వందనములు తండ్రి. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరగబోయే ఈ కూడికలను ఆశీర్వదించి అనేక రీతులుగా మాట్లాడమని, మీరు మాట్లాడేటప్పుడు మేము మెల్లని స్వరం విని మేము గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యం మా అందరికీ దయచేయమని, మేము ఇప్పుడు పాటలు పాడుట, వాక్యం ధ్యానించుట మాకెంతో దేవునికరంగాను మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగాను చేయమని కృతజ్ఞత వందనములతో యేసయ్య దయగల నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Once again I am requesting you to come inside. ఎవరైనా బయట ఉంటే దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. పాట సంఖ్య 24తో ప్రారంభించుకుంటాం. పాట సంఖ్య 24, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. సాంగ్ నెంబర్ 24. కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ. మైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని
మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పాట సంఖ్య 22 దేవా నీ మందిరం మాకు ఎంతో ప్రియము, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పాట సంఖ్య 22. మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, సజీవయాగము ద్వారా మమ్ములను రక్షించితివి, సజీవయాగము ద్వారా మమ్ములను రక్షించితివి, మా మార్గముల తోడై మా కాపరి నీవై
వైతివి మా మార్గముల తోడై మా కాపరిని వైతివి ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము అపోస్తలుల బోధనిచ్చి సహవాసములో నిలిపి అపోస్తలుల బోధనిచ్చి సహవాసములో నిలిపి మీ ఆత్మతో మమ్ము నడిపి మా బోధకుడా వైతిరి మీ ఆత్మతో మమ్ము నడిపి మా బోధకుడా వైతిరి ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము సార్వత్రిక సంఘములోన మమ్ములను చేర్చితివి సార్వత్రిక సంఘములోన మమ్ములను చేర్చితివి వాక్యంతో పోషింపను నీ దాసులనిచ్చితివి వాక్యంతో పోషింపను నీ దాసులనిచ్చితివి ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము నీ వలన జయము పొందు మేము ధన్యులము నీ వలన జయము పొందు మేము ధన్యులము నా దేవుని ఆలయములో స్తంభముగా ఉండెదము నా దేవుని ఆలయములో స్తంభముగా నుంచెదము ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల
బైబిల్ పల్లె పాడుకుంటాము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి. అందరూ బైబిల్ చూపిస్తూ బైబిల్ పల్లె పాడుకుంటాము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవే చూచునట్లు నా కన్నులు తెరవుము. చూచునట్లు నా కన్నులు తెరవుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవే చూచునట్లు నా కన్నులు తెరవుము. చూచునట్లు నా కన్నులు తెరవుము. దేవుని వాక్యాన్ని మనం ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. అన్నిటికీ రుచికరమైనది ఏది? తొందర చెప్పాలి. బైబిల్. ఇంకా ఏంది? దేవుడా? తేనె. వెరీ గుడ్. ఇంకొక రెండు చెప్పండి. నేను చెప్తానులే, పోనీ. ఏదవా? నేను చెప్తాను. దానికంటే తీయమైనది ఒకటి ఉంది. అదేంటంటే కొంతమంది తేనె అన్నారు, కొంతమంది దేవుని వాక్యం అన్నారు. దీనికంటే తీయగా ఉంది ఒకటి, అది రుజువుపరుస్తాను కూడా. అదేంటిదంటే నిద్ర. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ నిలబడి ఇద్దరు అరుస్తాం మైక్లో నాన్ స్టాప్, అయినా నిద్రపోతారు, హాయిగా నిద్రపోతారు. ఇంత అరుస్తూ ఉంటే మరి నిద్రపోతారంటే ఇది శ్రేష్టమైనది, అది శ్రేష్టమైనది. నిద్రనే శ్రేష్టమే. ఈ సమయము పడుకునే సమయం. ఇప్పుడు కూసబెట్టి వాక్యం చెప్తే ఎంతమంది నిద్రపోతారు, కానీ నేను చెప్తే ఎవరు పోరులే. ఎందుకంటే ఎవరు నిద్రపోతారో వాళ్ళని చూసి ప్రశ్న అడుగుతా. ఇక మీకు కష్టంలో పడిపోతారు. చాలాసేపు నేను చెప్పాను, అలసిపోయాం. సాయంకాలం మీటింగ్ ఉంది. కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్, ఒక టెస్టమనీ లాగా కొన్ని 2 ఇన్స్టెన్స్ నా జీవితంలో చెప్తాను. దానికన్నా ముందు చూడండి, ఈ వాక్యం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. ఎవరైనా ఒకరు గట్టిగా చదివితే చాలు. చదవండి. ఎవరు చదవరా? దిస్ ఇస్ ద ప్రామిస్. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎప్పుడే కానీ మరి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు పరీక్షిస్తాడు కూడా. ఎంతవరకు మనము స్థిరంగా నిలబడి ఆ వాగ్దానం కోరుతామో
ఎంతవరకు మనం నమ్ముతామో, ఎంతవరకు దేవుని ఒక వాగ్దానం నందు విశ్వసిస్తామో ఆ పరీక్ష అందరికీ వస్తుంది. మనం చాలా నమ్ముతాం. మన విశ్వాసం ఎంతవరకు ఉందో చూడాలంటే అది పరీక్షింపబడాలి. దేవుడు ఎప్పుడు వాగ్దానం ఇచ్చి పరీక్షిస్తాడు. 31 తారీఖు డిసెంబర్ వాగ్దానం తీసుకుంటాము, మరి అది ఉన్నదే చదువుతాం అంతే. కానీ దాని వెనుకకో దాని ముందో కండిషన్ ఉంటుంది. కండిషన్ లేకుండా ప్రామిస్ ఏది దేవుడు ఇయ్యాడు. కండిషన్ తప్పకుండా మన కండిషన్ ఇడిచిపెట్టేస్తాము. అక్కడ ఆ చిన్న కార్డులో ఉన్నది చదివి సంవత్సరమంతా ప్రభా ఈ వాక్యం ఇచ్చినావు అది నువ్వు నెరవేర్స్తలేవు. అమ్మ దాంతో పాటు చాలా ఉన్నాయి చదవమంటాడు దేవుడు. కండిషన్స్ కూడా ఉంటాడు. ఇప్పుడు అబ్రహామును పరీక్షించినాడు, వాక్యం ఇచ్చాడు. తర్వాత ఏమని ఇచ్చినాడు? నేను నీ గొప్ప జనాంగం చేస్తాను, నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించేదను, అనేక జనాంగములకు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాను అని చెప్పినాక పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు మానవులుగా మనం ఫెయిల్ అయిపోతాం. సక్సెస్ఫుల్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిలియర్. మీరు చెప్పండి, కమ్ సక్సెస్ఫుల్ చెప్పండి అమ్మా. అవుట్ ఆఫ్ ఫెయిలియర్. దట్ ఇస్ గుడ్. నా మాట కాదు, చాలా పెద్దలు చెప్పిన మాట. ఆల్వేస్ సక్సెస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫెయిలియర్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిల్డ్, డోంట్ వరీ, స్టాండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్, హోల్డ్ ఆన్ ద ప్రామిస్. దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకో. ప్రభు కొన్నిసారి పరీక్షిస్తాడు, కొన్నిసారి ఆలస్యం చేస్తాడు, చాలా ఆలస్యం చేస్తూ ఉంటాడు. కదలొద్దు, విశ్వాసంలో కదిలిపోదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం తీయండి. నాలుగో అధ్యాయము 19వ వచనం గట్టిగా చదవాలి. గట్టిగా చదవమ్మా. ఇక్కడ చదవండి తెలుగులో. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. ద లార్డ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్. అది వాగ్దానం, అది వాగ్దానం. కానీ పరీక్ష వస్తుంది. 2 ఇన్సిడెంట్స్ నా లైఫ్లో చెప్తాను. దేవుడు మరి చూడండి, బాక్సింగ్ బ్రదర్ కాలంలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఒట్టి మాటలు చెప్తారు కలుపుకొని. ఎందుకంటే ఆ మెసేజ్ కొంచెం రుచిగా చేయనికి ఏమేమో చెప్తారు. అనేకము అన్న సత్యం ఉండదు. ఈ రోజులో మరీ ఎక్కువ బయలుదేరినారు, అడిగేవారు లేరని. అయితే ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకునేవారు. ఎవరైతే నేర్చుకొని పాటిస్తున్నారో వాళ్ళే ఆశీర్వదింపబడుతున్నారు. చాలా మంది నేర్చుకున్నారు, దే డోంట్ ఫాలో, పాటించారు. దేవుడు ఈ వాక్యమును ఆ ప్రారంభ దినములలో నాలో చాలా లోతురకారం. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్. భక్తి బ్రదర్ పదే బోధ చేసేది ఏంటి? డోంట్ టెల్ యువర్ నీడ్ టు ఎనీవన్. నీ అవసరతలు ఎవరికి చెప్పదు. మాట ద్వారా కానీ, మరి మన ప్రవర్తన ద్వారా కానీ, ఏ ద్వారా కానీ నీ అవసరతలు ఎవరికి చెప్పదు. ఇట్ మస్ట్ బి బిట్వీన్ యూ అండ్ గాడ్. అది నేను నేర్చుకున్నాను.
నేను పాటించాను. నా జీవితంలో దేవుని మహిమ చూశాను. చాలా సివియర్ టెస్ట్లు వస్తాయి. మీ అవసరాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఓన్లీ గాడ్ అండ్ యూ. మాకు మ్యారేజ్ అయిన ఆ ప్రారంభ దినములలో చాలా కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్ళాం. మంచి పని అయింది. ఈ మాట చెప్తున్నప్పుడు నా వైఫ్ కూడా ఇక్కడనే ఉన్నది. లేకపోతే ఆయన భార్య లేదని అని ఒకటి మాట చెప్తాడు. నేను పెళ్ళి అయినప్పుడు నా భార్యకు నేర్పించింది ఏంటంటే, మన అవసరతలు ఎవరికి చెప్పొద్దు. మీ అన్నలు కూడా చెప్పొద్దు, మీ అమ్మ నాయన కూడా చెప్పొద్దు. ఇది మన మధ్యలో వీ హ్యావ్ టు ప్రే. ఇరుగు పొరుగు వారు కూడా చెప్పొద్దు, ఎవరికి తెలియకూడదు. ఓన్లీ టు గాడ్. ఇది నేను భక్షన్ మదర్ దగ్గర నేర్చుకున్నాను. అనేకమైన సంగతులు నేర్చుకున్నాను. దానిలో ఇది ఒకటి. మన అవసరతలు ఎవరికి చెప్పదు. వి మస్ట్ ప్రే. అది ఒక కండిషన్ దేవుడు భక్షన్ మదర్కి ఇచ్చి సేవకు పిలిచినాడు. నీ అవసరతలు నాకు తప్ప ఎవరికి చెప్పదు. ఆయన సరే ప్రభు అని వచ్చాడు, ఎవరికి చెప్పలే. తన జీవితంలో అద్భుతము చూశాడు. సరే, మన మ్యారేజ్ అయిన ఇదే మాట మేము కూడా ఇద్దరు నిర్ణయించుకున్నాం. ఇక మ్యారేజ్ అయినాక చాలా కష్టాలు వచ్చాయి. కొన్నిసారి అన్నం లేకుండా ఉపవాసం పడుకున్నాం, ఎవరికి చెప్పలే. చాలాసార్లు జరిగింది అట్లా. నెల ఆఖరిలో ఎప్పటికీ కష్టాలు వచ్చేది, ప్రతి నెల కష్టాలు వచ్చేది. కానీ మనం ప్రార్థించేది. ఏమి లేకపోతే నీళ్ళు తాగి పడుకునేది, కానీ ఇతరులకు చెప్పేది కాదు. చాలాసార్లు అట్లా జరిగింది. ఒకటే చెప్తాను నేను. ఒకసారి ఏమైందంటే, ఇంట్లో ఏమీ లేదు, వండని కూడా లేదు, తినని కూడా లేదు. నేను డ్యూటీకి పోయి వచ్చాను, ఇంట్లో చూస్తే ఏమీ లేదు. సరే, ఏం చేస్తాము, ఇక ప్రార్థన చేసుకున్నాము. నీళ్ళు మాత్రం ఉండే, నీళ్ళు తాగాము. మనం ఎవరికి చెప్పదు, ప్రభుకి చెప్పుకుందాం. ప్రభు ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఆయన ఇచ్చే వరకు కనిపెడతాం. మనం ఇద్దరు ఒక్క మనసుతో కనిపెడుతూ వచ్చాం. కొన్నిసార్లు ఇది ఉండదు. భార్యకుంటే భర్తకు ఉండదు, భర్తకుంటే భార్యకు ఉండదు. భార్యకు లేకపోతే ఆమె రహస్యంగా వాళ్ళ అన్నలకు చెప్పిందంటే, అన్న ఎవరికి చెప్పకుండా వచ్చి ఊకే విజిటింగ్ లాగా వచ్చి 10 రూపాయలు ఇచ్చిపోమని చెప్తారు. అది ఆమె ఎప్పుడు చెప్పలే. వీ హ్యావ్ నాట్ రివీల్డ్. దేవుడు పరిచర్య ఆశీర్వదించాలంటే దానికి ఎన్నో బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. లేకపోతే దేవుడు పరిచర్య ఆశీర్వదించాడు, దీవించాడు. మనం ఏదో గాలికి చెప్పుకుంటా పోయేవారు ఉంటాం. ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్ అట్ ఆల్. బ్లెస్సింగ్స్ ఉండవు. సరే, ఆ రోజు రాత్రి అన్నం లేదు, ఉపవాసం పడుకున్నాం. ఉదయం లేచి నేను డ్యూటీకి వెళ్ళాలి. ఉదయం ఇద్దరు లేచాము, ప్రార్థన చేసుకున్నాము. వండడానికి ఏమీ లేదు. నేనేమో సిద్ధపడుతున్నాను. మా వైఫ్ ఏమో చిన్న రూమ్ ఉంది, చిన్న ఒక మంచం ఉంది, చిన్న కాట్ ఉంది. ఇక వంట చేసేది ఏమి లేదు కనుక ఆమె ఇల్లంతా మూలకి అన్నీ ఉడుస్తుంది. నేనేమో సిద్ధపడుతున్నాను పోనీకి. ఆమె ఉడుస్తూ మంచం కింద కూడా వంగిట్లో ఉడుస్తుంది. ఉడిస్తే అక్కడ ఏదో బరువు ఉంది, అది జరుగుతలేదు. ఆమెమో అక్కడ ఉడవాలనుకుంటుంది. సరే, నన్ను చెప్పింది, చూడు మంచం కింద మరి ఏమో ఉన్నది, ఏదో బరువు ఉన్నది, నాకేం కనబడతలేదు, ఉడుస్తామంటే అది జరుగుతలేదు, ఏముందో చూడమన్నది. అప్పుడు నేను ఏముందమ్మా మంచం కింద ఏముంది అంత బరువుది, ఇట్లా కిందికి వంగి చూశాను. ఒక టిన్ ఉన్నది అలా, అక్కడికి ఇంత పెద్ద టిన్. ఆ టిన్ ఇట్లా వస్తే ఇలా వస్తలేదు. 2 చేతులు బట్టి బయటికి లాగాను. బయటికి లాగి మూత తీశాను. మూత తీస్తే దాని నిండా బియ్యం ఉన్నాయి.
35-40 సంవత్సరాలు అయింది. ఈ నాటి వరకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాట్ ఏ వండర్ఫుల్ మిరకల్. దాని నిండా అంటే 18 కిలోలు 2 నెలలు తినవచ్చు. కొంచెం ఓపిక పట్టుకొని ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో నిలబడితే దేవుడు అద్భుతములు చేస్తాడు. కానీ ఆ ఓపిక మనకు ఉండాలి. అప్పుడు ఇమీడియట్లీ ఏం చేసేదంటే వండిది, అన్నమైతే వండిది, ఏదో కారము ఏం వేసుకొని తిన్నామో నాకు కూడా తెలియదు, కానీ మొత్తము కడుపు నిండా తిన్నాం. తినేసి సంతోషం పాట పాడుకుంటా ఆఫీస్కి వెళ్ళాం. ఎంత గొప్ప దేవుడు. భలే ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది బియ్యం ఆమెకు తెలియదు, నాకు తెలియదు, ఇంతవరకు మాకు తెలియదు. పిల్లరా, దేవుడు నమ్మదగిన వాడు. పరీక్షలో నిలబడితే పరలోకం దిగి భూమికి వస్తుంది. దేవుడు కార్యం చేయడానికి చూస్తున్నాడు. కానీ దేవుడు యు టెస్ట్ మీ, ప్రూవ్ మీ అన్నాడు. నన్ను పరీక్షించండి అని అన్నాడు. విశ్వాసంతో ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, చాలా జరిగినాయి మా జీవితంలో, చాలా అద్భుతములు జరుగుతూ వచ్చావు. మా అవసరతలు ప్రభుకు తప్ప ఎవరికి చెప్పేది లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అందుకే ధైర్యంతో సువార్త చెప్తాము, వాక్యం చెప్తాం. ఎందుకంటే మేము పాటిస్తాం. పాటించకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పొలిపెట్ మీద నిలబడి మంచిగా చెప్పవచ్చులే, మన సొంత జీవితంలో పాటించటికి వస్తే మీ ఫెయిల్. కానీ దేవుడు ఆ ట్రైనింగ్ ఇచ్చాడు. అది మా గొప్ప ధన్యత. ఆ దైవజానికి చేతిలో ట్రైనింగ్ పొందాం. ఆయన మాతో ఎంతో ఫ్రీగా మాట్లాడేది. ఆమెతో కూడా పక్షి బ్రదర్ చాలా ఫ్రీగా మాట్లాడేది. ఎన్నో సంగతులు చెప్పేది ఆమె. ఎన్నో సంగతులు నేర్చుకున్నాం, పాటిస్తుంటున్నాం. ఇది ఒకటి. రెండో అద్భుతం, ఒకసారి నేను అమెరికాకి వెళ్ళుటకు నాకు కాల్ వచ్చింది. అక్కడ కాన్వకేషన్కి పోవాలి. అంతకుముందు కూడా పోయాను. మళ్ళీ ఒకసారి కాల్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా అమెరికాకి పోవాలని కాల్ వచ్చింది. వీసా కూడా పంపించినారు. టికెట్ కూడా పంపించినారు. అయితే నా దగ్గర ఒక్క న్యాయ పైసా లేదు. అమెరికాకి పోవాలంటే $1 కూడా లేదు. ఎట్లా పోతాం అమెరికాకు? జాబ్ ఖాళీ. $1 అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి $1? నాకెవరు ఇస్తారు $1? ఇంట్లో చూస్తే ఒక ₹100 నోట్ ఉంది మా దగ్గర. అది తప్ప ఇంకా ఏమీ లేదు. ₹100 నోట్ ఉంది. ఆ నోట్ తీసుకొని వెళ్ళాను. అది పనికిరాదు అసలు. ఊరికే నోటు జోబులో ఎందుకు పెట్టుకోవాలంటే ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయా అని చెప్పనికి అంతే, లేకపోతే అది పనికిరాదు. సరే $100 డాలర్స్లో మార్చుకోవాలంటే $2 వాడు నవ్వుతాడు అసలు. ఆ ఎక్స్చేంజ్ చేసి ఆయన $100ది $2 ఇవ్వంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు ఆయన అనుకుంటాడు. సిగ్గుపడ్డాను. ఇక ఏం చేయాలి? $100 జేబులో పెట్టుకొని పోయినా అంతే. ఏంది ఎవరు అడిగినా డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి. ఏదో అది డబ్బే కదా. మళ్ళా ఐ షుడ్ నాట్ టెల్ మై నీడ్ టు ఎనీవన్. లేదు అనడానికి వీలు లేదు. ఇక ఖాళీ జోబుతో అమెరికాకి వెళ్ళాను. $1 కూడా లేదు. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాను. సామాన్లన్నీ తీసుకున్నాను. సామాన్ తీసుకొని ఇప్పుడు అక్కడ ట్రాలీస్ ఉంటాయి. ట్రాలీ తీసుకొనికి పోయినా. ఎందుకంటే 2 సూట్ కేసు, ఒక బ్యాగ్ ఉంది. ఇక ఆ ట్రాలీ తీసుకొని పోయి ట్రాలీ బట్టి గుంజుతున్నా. ఆ ట్రాలీ వస్తలేదు. ఎంత ట్రై చేసినా వస్తలేదు. చాలా ఉన్నాయి ట్రాలీ. ఒకటి గుంజితే మన నెక్స్ట్ రావలే కదా. ఒకటి గుంజిన నాకన్నా ముందు ఒక ఆయన తీసుకుపోయాడు ఒక ట్రాలీ. ఇక నేను పోయి ఆ ట్రాలీ పట్టుకొని గుంజుతున్నా. అది వస్తలేదు.
చాలా ఇట్లా అంటున్నా వస్తలేదు. ఒక అమెరికన్ అయినా చూశాడు. ఆయన చూసి పరిగెత్తుకొని వచ్చి, సార్ అన్న $1 వేస్తే ఆ ట్రాలీ రిలీజ్ అవుతుంది అన్నాడు. నా దగ్గర $1 కూడా లేదు. ఓ ఐఎమ్ సో సారీ అన్న, పుట్ $1 దేర్ అన్న. ఓకే అన్న. No, you put there, I will remove the $1. No, I will do it afterwards, you don't worry అన్న. ఇక ఏం చేసినా $1 కూడా లేదు. ఇంక అది మర్చిపోయినా. బ్యాగ్ వేసుకున్నాను, 2 సూట్ కేసు పట్టుకున్నాను, ఎత్తుకొని పోతా ఉన్నాను. నన్ను పిలిచిన బ్రదరు నాకు రిసీవ్ చేసుకొనికి వచ్చాడు. అక్కడ నిలబడాడు ఆయన. నిలబడి నన్ను చూస్తున్నాడు. ఆయన చూసి అనుకున్నాడు, అరే ఏ మనిషినా, ఆ ట్రాలీ తీసుకొని దాని మీద పెట్టుకొని రావచ్చు కదా, అంత కష్టపడి మోసుకొని. ఆయనకేం సంగతి, ఆయనకేం తెలుసు నా సంగతి. సరే నేను మోసుకొని పోతా ఉన్నా. పోయి ఆయన దగ్గర పోయేవాడికి ఆయన వచ్చి, ఏం తమ్ముడు ఇట్లా ఎత్తుకొని వస్తున్నావు, అక్కడ $1 వేస్తే ట్రాలీ వస్తుంది, ఆ ట్రాలీ మీద పెట్టుకొని రావచ్చు కదా అంటే, నేను అన్నా లేదన్నా, ఏమి హ్యాపీ లేదు, ఏం బరువు ఏం లేదు. ఇంత బరువు ఉంది, బరువు లేదంటే ఏం పర్వాలేదు, నేను ఎత్తుకొని అట్లనే వచ్చేసింది అన్న. అప్పుడు కూడా రివీల్ చేయలే. సరే ఆయన కూడా ఏదో అనుకోడు, కారులో పెట్టాము, వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి చక్కగా కాన్వికేషన్ స్థలంకి వెళ్ళాము. అక్కడ ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ నాకు ఇచ్చారు. ఆ రూమ్లో ఉన్నాను. 4 days 5 days మీటింగ్స్. భలే అద్భుతంగా జరిగినాయి మీటింగ్స్. ప్రతిరోజు దేవుడు దర్శిస్తూ వచ్చాడు. అద్భుతమైన కార్యం. చాలామంది చాలా కంట్రీస్ నుంచి వస్తారు, వేరే ఆఫ్రికను, స్పెషలీ ఇంగ్లాండు, కెనడా, పాకిస్తాను, ఈ స్థలం అన్నిటి నుంచి చాలామంది కాన్వకేషన్కి వస్తారు. దేవుడు 5 రోజులు అద్భుతంగా తన ఆశ్చర్యంగా తన ఆత్మ కుమ్మరించినాడు. చాలా బాగా జరిగినట్లు. ఆఖరి రోజుకు వచ్చాం. ఇప్పుడు చూడండి కథ స్టార్ట్. లాస్ట్ డే ఏది, సండే. ఇక సండే వచ్చింది. ఆ రోజు నాదే మెసేజ్. ఆ రోజు కూడా మెసేజ్ ఇచ్చాను. మెసేజ్ ఇచ్చినాక ఇక పుల్పెట్ మీదనే ఉన్నాను. నేను అక్కడే కూర్చున్నాను. కాంగ్రిగేషన్ అంతా ఉన్నారు. మెసేజ్ ఇచ్చి పోయి కూర్చున్నా. ఆ బ్రదర్ అనౌన్స్ చేశాడు, ఇప్పుడు మనం పాట పాడుతుండగా దేవుని బిడ్డలు కానుకలు తీసుకొని ఆ మాట విన్నాను. నాకు చెమటలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాల ప్రభా, అందరి ముందు నన్ను సిగ్గుపరచడానికి తీసుకొచ్చినావా? నా దగ్గర $1 లేదు, $100 ఉంది. $100 వేస్తే తిడతారు ఎవరన్నా. $100 ఇక్కడ ఏం పనికి వస్తాయి? ఏం పనిగా తీసి పడేస్తారు. నా దగ్గర ఏమి లేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఒకవేళ నేను పోకుండా అక్కడే నిలబడితే కాంగ్రిగేషన్ అందరూ చూస్తారు. చూసి ఏమంటారు, అరే బ్రదర్ దగ్గర డబ్బులు లేనట్టున్నాయి అనుకుంటారు. అందరికి తెలిసిపోతుంది. ఇక ఏం చేయాలి? చాలా కష్టంలో పడిపోయినా. ప్రభు ఇంత దూరం తీసుకొచ్చావు, నన్ను సిగ్గుపరచబాకు. నాకు ఎట్లా చేస్తావు నాకు తెలియదు. నన్ను మాత్రం సిగ్గుపరచబాకు. అందరూ ఇంత వాక్య పరిచయం చేశాను. ఇప్పుడు నేను కానిక ఎనికి నాకు దగ్గర డబ్బు లేవు. ఏం చేయాలి? అది అమెరికా. సరే గుండె గట్టికి స్థిరపరచుకొని, ప్రభా నేను ఈ కానిక ఏ మనిషినికి ఇస్తలేను, నేను నీకు ఇస్తున్నా. నీకు ఇండియా మనీ కూడా యాక్సెప్ట్ చేస్తావు, అమెరికా మనీ ఏదైనా యాక్సెప్ట్ చేస్తావు. నువ్వేది తృణీకరించేవాడు కాదు కనుక నా దగ్గర $100 నోట్ ఉంది, నేను ఇదే వేస్తాను అంతే, నా దగ్గర వేరేది లేదు అన్న. $100 తీసుకొని మంచిగా జాగ్రత్తగా మడిచి ఇక అందరు వెళ్తున్నప్పుడు నేను కూడా దిట్టంగా వెళ్ళాను. వెళ్ళి మంచిగా కానుక పెట్టెలో $100 వేసి వచ్చాను. అబ్బా ప్రభువా పోయిలే భారం అనుకున్నా. ఎట్లనో
వేసేసిన అనుకున్నాను. సరే వచ్చినాక బ్రదర్ ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మీటింగ్ ముగించినాడు. జాగ్రత్తగా వినండి, కథ అయిపోలే ఇంకా. ఇక మీటింగ్ అంతా అయిపోయింది. ఇక అందరినీ పంపించాడు. పోతున్నప్పుడు అందరికీ సాగనంపి ఇక అందరు వెళ్ళిపోయినాక నేను అక్కడనే ఉన్నాను. ఆ బ్రదర్, అక్కడ రెస్పాన్స్ బ్రదర్ నన్ను పిలిచినాడు. తమ్మి ఒక నిమిషం ఇటురా, ఆ కానికలు లెక్క పెడదాం రా అన్నాడు. ఓ ఇదేం రాదండ్రి, దొంగ పట్టబడతాడు ఇప్పుడు. ఏట్లా చేయాల ప్రభువా, ఎందుకు నన్ను ఇట్లా పరేషాన్ చేస్తున్నావు, నన్ను ఇట్లా సిగుదీయనికే తీసుకొచ్చినావా? దేవుడు పరీక్షిస్తాడు, మ్యాక్సిమం పరీక్షిస్తాడు. నిలబడాలి. ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఆయన ఎట్లనో చూస్తాడని చూసి ఎట్లనో అడుగుతాడు. ఇప్పుడు ఎవరేం చేయాలి, నేను గమ్మున ఉన్నానంటే నేను వేయలేదు అన్నట్లే. సరే ఇద్దరు కూర్చున్నాము, ప్రార్థన చేసి కానుకలు కౌంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఆ పోయి ఆ 100 రూపీస్ ఆయన చేతులకు పోయింది. ఆయన 100 రూపీస్ తీసుకొని నాతో చెప్పాడు ఇదే మాట, తమ్మి ఇక చూడు ఎవడో తెలియలేనోడు ఇట్లనే, ఆయన కూడా తెలంగాణ ఆయననే, ఎవడో తెలివిలేనోడు ఇండియన్ మనీ వేసిండు ఇక్కడ అన్నాడు. ఇప్పుడు నేను గమ్మున ఉంటే ఇదేని అర్థం, నేను కాదన్నట్లే. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి పరీక్షనే. ఇక చెప్పేశాను, తప్పదు, ఇంకా అయిపోయింది అలా నేనే వేసాను అన్నాడు. ఆయన ఆశ్చర్యపడ్డ, వండర్ అయిపోయాడు. ఏమైంది తమ్మి, నేను డబ్బులు లేవా అన్నాడు. లేవనా అన్న, ఏమైంది నీకు, నాకు చెప్పొచ్చు కదా, నిన్ను పిలిచింది నేను, అది నా బాధ్యత, యూ హ్యావ్ టు టెల్ మీ, నాకెందుకు చెప్పలేదు నువ్వు అన్నాడు. లేదన్నా నేను చెప్పలేదన్నా, గమన ఉన్నా, నువ్వు అట్లా చేయకూడదు, నేను నిన్ను పిలిచాను, నువ్వు వెళ్ళిపోయే వరకు నా బాధ్యత, నేను చూసుకోవాలి. ప్రభు నన్ను లెక్క అడుగుతాడు, నీవు నాకు ఎందుకు చెప్పలేదు అన్నా. కానీ అవునా నాకు చెప్పలేదని గమన ఉన్నాను. అంతే, నువ్వు ఆ పని చేయొద్దు. నీ అక్క లేదని ఉంటే తప్పకుండా నాకు చెప్పాలి. నేను పిలిచిన ఎందుకు, నేను పిలిచిన దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది లేదు, మా ట్రైనింగ్. ఇక అంతా అయిపోయింది. దేవుని దయ వల్ల మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇక వస్తున్నప్పుడు ఎందుకో ఏమో చాలా మంది గిఫ్ట్ ఇచ్చారు. వస్తున్నప్పుడు సమృద్ధి అయినమ్మా అని. వెయిట్, దేవుడు మా ప్రభు తన ఐశ్వర్య చొప్పున మీ ప్రతి అవసరతలు తీర్చును. అవర్ లార్డ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్. నా బోధ థియరిటికల్ బోధ ఉండదు. వెన్ ఐ ప్రీచ్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ మై లైఫ్. లేకపోతే నేను బోధ చెయ్యాను, అబద్ధము బోధ చెయ్యను. నేను చెప్పినానంటే అది నా జీవితంలో సత్యంగా ఉండాలి. వాక్యము నీవు సరిగా చదువుమని చెప్తే నేను సరిగా చదవాలి. నేను చదవకుండా నేను ఇతరికి చెప్పలేను. ఐ మై సెల్ఫ్ ఫస్ట్ రీడ్ అండ్ మెడిటేట్, దెన్ ఐ కెన్ టెల్ అదర్స్. లేకపోతే ఐ విల్ నెవర్ టెల్. అటు చేయకుండా చేసే బోధకులు బోర్డు ఉన్నారు, నాకు బాగా తెలుసు. దేవుని కృపను బట్టి ప్రారంభం నుంచే మన ట్రైనింగ్, ఆ కఠినమైన ట్రైనింగ్, కానీ అది పాటిస్తూ వచ్చాం. మరి మా వైఫ్ కూడా అన్ని పరిస్థితుల్లో 5 మంది పిల్లలు. మా దేవుడు 5 మంది ఎందుకు ఇచ్చారంటే ఇతరులకు
ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. 5 మంది పిల్లలు దేవుడు కాచి కాపాడి పోషించినాడు. 5 మంది పిల్లలు ఇక్కడ ఎవరికి ఉన్నారు? చేతులు ఎత్తండి. 5 మంది పిల్లలు ఎవరికి లేవు. మరి మీరు వచ్చి నాకు కథలు చెప్తే నేను నమ్ముతానా? చెప్పండి. నాకు 5 మంది పిల్లలు, దేవుడు మమ్మల్ని అద్భుతంగా పోషిస్తూ వచ్చాడు. మీ 2 పిల్లలు ఉన్నవారు వచ్చి నాకు కథలు చెప్తే నేను ఎక్కడ నమ్ముతా? ఐ విల్ నెవర్ బిలీవ్. అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్ గాడ్. భక్తుడైన దావీదు చక్కటి మాట చెప్తాడు. కీర్తన 37:25లో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడనైనను, ఆయనను నీతివంతుడు విడిచిపెట్టుట గాని వాని సంతానము భిక్షవెత్తుట గాని నేను చూడలేదంటాడు. దట్ ఈస్ ట్రూ. నేను ప్రూవ్ చేస్తాను. ఐ విల్ ప్రూవ్ దట్. అదర్వైజ్ ఐ డోంట్ ప్రీచ్ ఆన్ దట్ వర్స్. నేను రుజుపరచకపోతే ఆ వర్స్ మీద బోధ చేయడానికి నాకు అధికారం లేదు. ఇట్ విల్ బి ఫాల్స్ ప్రీచింగ్. దేవుడు అందుకే లోకంలో అనేక స్థలంలో ద్వారములు తెరిచి నా యొక్క సరిహద్దును ప్రతిసారి విస్తరింపజేస్తుంటున్నాడు. ఆశ్చర్యకరముగా దేవుడు మా పిల్లలను భిక్షగారులుగా చేయలే. వాట్ ఏ ఫేత్ఫుల్ గాడ్. అది ఉండాలి మనకు. పరీక్ష వస్తే లోకమే, ఏది వచ్చినా లోకమే. We don't have faith to stand and prove God. ఏమన్నా మీకే చెప్తున్నా, విశ్వాసం స్థిరంగా ఉండాలి. నమ్మకమైన దేవుడు. హీ విల్ నెవర్ లీవ్. లాస్ట్ వరకు హెల్ప్ చేయకపోయినా పర్వాలే. చూడండి, నేను ఏం చేశానంటే ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బక్షీర్ బ్రదర్ చెప్పిన కథ చాలామందికి తెలుసు. ఆయన దగ్గర 1 నయా పైసా లేవు. ఆయన టికెట్ కొరకు లైన్లో నిలబడ్డాడంట. విన్నారు మీరు ఎప్పుడన్నా? టికెట్ కొరకు లైన్లో నిలబడ్డాడు. 1 నయా పైసా లేదు. అక్కడ దగ్గర వస్తుంది నా నంబర్, పైసలే లేవు. ఏం చేయాలా? అదే స్పెషల్ మీటింగ్ పోవాలి. కొంచెం దూరం 2-3 దూరం ఉన్నప్పుడు ఆయన ఒక కవర్ తీసుకొని వస్తాడు. కవర్ తీసుకొని వచ్చి లైన్, ఆయనకు తెలియదు బక్షీర్ బ్రదర్ ఎవరో ఇచ్చారు, నీవు పోయి ఆ లైన్లో చూడు అని ఉంటాడు, ఆయనకి ఇచ్చిరా అని. ఆయన వచ్చి హూ ఈజ్ బ్రదర్ బక్సింగ్ అని వెనకకి అంటే ఆ ముందు ఆయన ఐఆమ్ బ్రదర్ బక్సింగ్ అన్నాడు. దెర్ ఇస్ ఎ కవర్ ఫర్ యూ అన్నాడు. కవర్ తీసుకున్నాడు అని వెళ్ళిపోయినాడు. చెప్పలే ఎవరిచ్చినారో. ఓపెన్ చేస్తే డబ్బులు ఉన్నాయి. టికెట్ కొన్నాడు, వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నేనేం చేస్తున్నా, ఎవడు వస్తాడో ఎవడన్నా కవర్ తీసుకొని వస్తాడో ఏమో అని లోపలికి పోయే వరకు చూస్తాడు. ఎవడు రాలే. దేవుడు రానియాడు కూడా. అట్లా చూస్తే రానిస్తాడా? ఎందుకంటే ఆ కథ నేను ఉన్నా. ఆయన మినిస్ట్రీ పోతున్నప్పుడు దేవుడు చేశాడు, నాకెందుకు చేయకూడదు? చూస్తా ఉన్నా, ఎవడైనా వస్తాడో కవర్ పట్టుకు, ఎవడు రాలే. ఆయన నమ్మకమైన వాడు. నన్ను పరీక్షించి చూడండి అన్నాడు. ప్రియులారా, రక్షణ పొంది బాప్టిజం తీసుకునేది మొత్తం కాదు. దట్ ఈస్ నాట్ ఫుల్. దట్ ఈస్ వెరీ నెసెసరీ, బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. దేవుడు ఇంకా గొప్ప కార్యములు చేసేవాడు ఉంటున్నాడు, అద్భుతములు చేసేవాడు ఉంటాడు. మనకు ఆ విశ్వాసం ఉండి నిలబడాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో పరీక్షలు మా జీవితంలో. మరణంత వరకు దేవుడు తీసుకొని వెళ్ళి లాగేసి తీసుకొని వచ్చాడు. భయంకరమైన పరీక్షలు. చచ్చిపోయిన వాళ్ళు బతికాను. నేనంతే, ఆమె కూడా అంతే. ఒక్క చిన్నది ఆమె సంగతి కూడా చెప్తాను. ఒకసారి ఏమైంది, 2 సంవత్సరాల కింద మేము పండుకున్నాము. ఆమె లేచి ములుగుతుంది బాగా. రాత్రి బాగానే పండుకున్నది, బాగా ములుగుతుంది.
అని మునుగుతూ ఉంటే నన్ను లేస్తే ఏమైందంటే తలనొప్పి అంటుంది, భయంకరంగా తలనొస్తుంది. ఇట్లా లేచి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టుకొని అక్కడ ఏదైనా అమృత జండు బాంబు దొరుకుతుందేమో అని చూస్తుంటే ఏమీ లేదు. 4 గంటలు ఉదయం ఇక బాగా ఉంటుంది, నాకు భయంకరమైన తలనొస్తుందని తల పట్టుకొని ఇట్లా కూర్చోబెట్టుకొని నేను పక్క కూర్చున్నా. ఒక్కసారి అరిసి కింద పడిపోయింది. ఇంకా అయిపోయింది అనుకున్నా, చూస్తే ఏమీ లేదు, చచ్చిపోయింది అనుకున్నాను. అప్పుడు జాగ్రత్తగా వినాలి, ఎందుకు ఆ మాట వచ్చిందో ఏమో తెలియదు, గట్టిగా అరిశాను. ఆమె చచ్చిపోయింది అనుకున్నాను. వచ్చి కింద పడిపోయింది, అయిపోయా. ఇక ఏమి లేదు, సోయి లేదు, మాట లేవు, కథలు లేవు, ఏమి లేదు. ఆడు చూడగానే గట్టిగా, ప్రభువా నా పరిచర్య అయిపోయింది, మై మినిస్ట్రీ ఈజ్ ఓవర్. ఎందుకంటే నేను ఒక్కని చేయలేను, ఐ కెనాట్ డూ అలోన్. షీ మస్ట్ బి నా పరిచర్య అయిపోయిందన్న. ఇక అందరికి టెలిఫోన్ చేశాను, చనిపోయిందని చేయలేదు, సీరియస్గా ఉంది అని. పిల్లలందరూ ఒక ½ అన్ అవర్ లోపల అందరూ వచ్చేసారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ చెకప్ చేసి 95% దెర్ ఇస్ నో హోప్, దీనికి ఆపరేషన్ చేయాలి, కానీ ఆపరేషన్ చేసినా చనిపోవచ్చు, ఆపరేషన్ చేయకపోయినా ఆమె చనిపోతుంది. నౌ యూ డిసైడ్, మీరు చెప్పండి నేను ఏం చేయాలి. పిల్లలందరూ ఏదైనా కానీ మీరు ఆపరేషన్ చేయాల్సి ఉంటే మీరు చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరు సిగ్నేచర్ చేశాం. ఈవెన్ ఒకవేళ ఏమైనా జరిగినా వీఆర్ రెస్పాన్సిబుల్. ఇక డాక్టర్ చెప్పాడు 95% నమ్మకం లేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ కేస్. 95% నో హోప్. అసలు తర్వాత నేను చెప్పినంటే 95 కాదు 100%. మీరేదో బాధపడతారని 95 చెప్పినన్నా. నో హోప్ యాక్చువల్లీ. ఆయన ఏమైందంటే బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది, బ్లడ్ వెసల్స్ అంతా పగిలిపోయి ఈ స్కల్లో బ్లడ్ నిండిపోయింది, ఫుల్ నిండిపోయింది. అప్పుడు ఆ డాక్టరు ఆ స్కల్ మెల్లగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసే వరకు పంపు కొట్టినట్లు ఆ బ్లడ్ ఆయన బట్టల మీద కొట్టింది. బట్టలంతా బ్లడ్తో తడిసిపోయింది, ఫుల్ ప్రెషర్ లోపల. ఆయన ఆశ్చర్యపడ్డాడు, అయిపోయింది ఈ మనిషి కథ అయిపోయిందన్న. ఆయన కానీ ఆయన చేయవలసిందంతా చేశాడు. మేమేమో బయట పిల్లలు, ఇక మేము కన్నీళ్ళతో ప్రార్థిస్తుంటాం. ప్రభువా నువ్వు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నువ్వు సేవకు పిలిచావు, నీవు జీవముల దేవుడని రుజుపరుచుకో. యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఎ గాడ్. దెర్ ఇస్ నో హోప్. ఆమె నాకే కాదు అవసరం, పిల్లలందరికీ అవసరం. ఆమె లేకపోతే పిల్లలు కూడా బతకలేరు. అందరికీ అవసరమైన వ్యక్తి. ప్రభా సహాయం చేయి. ఆఖరికి ఆపరేషన్ అయిపోయింది. ఇంకా ఆ డాక్టర్, మేము అక్కడ నిలబడితే ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ పరిగెత్తుకొని వచ్చాడు. ఇక తెలుసుకున్నాం అయిపోయిందని, కథ అయిపోయింది, ఇక చెప్పనికే వస్తున్నాడు అనుకున్నాం. పరిగెత్తుకొని వచ్చి ఏమనంటే, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అన్నా. అబ్బా వాట్ ఏ జాయ్. దేవుడు ఎంత అద్భుత కార్యం చేసినాడు.
ఇక ఆమెకు వెంటిలేటర్ మీద పెట్టాలనుకున్నారు. ఆ వెంటిలేటర్ కూడా అవసరం లేదు. అయితే సేఫ్టీ కొరకు చిన్న మషిన్ ఇప్పటికీ ఆమె లోపల ఉంది హెడ్లో. మళ్ళా బ్రెయిన్ హెమరేజ్ వస్తే ఆ మషిన్ ద్వారా ఆపరేషన్ చేసే అక్కర ఉండదు. ఆ మషిన్ ద్వారా బ్లడ్ అన్ని డ్రైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు అయింది ఆ మషిన్ ఇప్పటికీ అట్టనే ఉన్నది. మొన్న డాక్టర్ దగ్గరికి పోయి, సార్ ఎంత రోజు అంటే మీకేమవుతుంది, మీకేమైనా బాధ ఉందా, ఉంటే ఉండేనన్నాడు. దేవుడు ఇవన్నీ అద్భుతములు. నాకు యాక్సిడెంట్ అయితే 2వ రోజు బతుకుతాడు ఈయన అన్నాడు. అందరూ ఏడవనికి మొదలుపెట్టారు. 2 days afterwards this man will die. 30 సంవత్సరాలు అయింది, ఇంకా బతికే ఉన్నాను. ఎన్ని అద్భుతాలు నా జీవితంలో. అడుగు ఎందుకు నేను సువార్త చెప్తాను, ఎందుకు నేను సేవ చేస్తాను రాత్రి పగలు. ఐఎమ్ నాట్ ఎ ఫుల్ టైమ్ సర్వెంట్. దివరాత్రి సేవ చేస్తున్నాను. అప్పుడు కాదు, ఇప్పుడే. యవన కాలంలో చేసేవేమో ఇప్పుడు చేయంటే ఇప్పుడే. అప్పటికి ఇప్పటికి నా జీవితంలో తేడానే లేదు. ఎందుకంటే అద్భుతంలో చూడగలిగిన నా స్వంతగా ఎవరో చెప్పింది వినింది కాదు. వీ హ్యావ్ సీన్ వండర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఈరోజు ఇంకా నిలబడి సువార్త ప్రకటిస్తున్నాం. నిన్ను ఆశీర్వదించి నేను అనేకులకు ఆశీర్వాదంగా చేస్తానన్నాడు దేవుడు. కానీ పరీక్ష పెడతాడు, నిలబడాలి. ఈవెన్ టు ద లాస్ట్ మూమెంట్ హోల్డ్ ఆన్. ఏమీ నిరీక్షణ లేదు, అయిపోయింది. ఇక మీ బతికేందుకు, మీ విశ్వాసం విడిచిపెట్టమంటే కూడా డోంట్ లివ్ ఇట్. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మీ అవసరతలన్నీ క్రీస్తు ప్రభులో తప్పకుండా తీరుస్తాడు. మన గట్స్ ఉండాలి. వి మస్ట్ హ్యావ్ గట్స్ టు స్టాండ్. మన ధైర్యం నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడు. చిన్నదానికే మనం పారిపోతే దేవుని కార్యం చేయనికి మనం సమయమే ఇలే. మళ్ళీ ఎట్లా చేస్తాడు? ఆయనకు తరడం ఇయ్యాలి కదా. దేవుడు చేస్తాడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఇంకా సేవ చేస్తూ ఉన్నాం. మా ఇంట్లోనే అసెంబ్లీ ఉంది, అది కూడా ఫిలదెల్ఫియా. అక్కడనే పరిచయం చేస్తూ ఆ స్థలం నుంచి అనేక లోకమంతా తిరుగుతాను. నేను రీసెంట్లీ ఖతార్కి వెళ్ళి వచ్చాను లాస్ట్ క్రిస్మస్ జనవరి. తర్వాత దుబాయ్కి వెళ్ళాను. అంతకుముందు ఆస్ట్రేలియాకి వెళ్ళాను. తర్వాత సింగపూర్. ఎన్ని ద్వారాలు దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఏమే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా సరిహద్దు విస్తరింపజేయి, ఎక్స్టెండ్ మై బార్డర్స్ అని. దేవుడు అదే కార్యం చేస్తాడు. పిల్లరా, నేను చెప్పేవన్నీ నా జీవితంలో ఉన్న సత్యం. నేను ఎక్కడ నేర్చుకొని చెప్పలేదు, ఇది సత్యం. వీఆర్ స్టిల్ అలా. మేము చచ్చిపోయినాక ఎవరో మా గురించి చెప్తే ఎవరు నమ్మరు. మేము బతికి మేమే చెప్తున్నాం. మా స్వంత నోర్తని వీఆర్ విట్నెసింగ్ ఇట్స్ ఎ ట్రూ. కనుక విశ్వాసం గట్టిగా పట్టుకోండి. డోంట్ లీవ్ ద ఫేత్ టిల్ ద ఎండ్. దేవుని కార్యం చూస్తాడు. అయిపోయింది పరిస్థితి అన్నా పర్వాలే, డోంట్ లీవ్ ద ఫేత్. అవర్ గాడ్ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేస్తాడు. ఇదిగో నేను ఒక అద్భుతము చేస్తానన్నాడు. లోకంలో ఎప్పుడు విననిది ఆ కార్యం ఈ మధ్యలో చేస్తాను. ఎన్నో అద్భుతాలు. విశ్వాసమును గట్టిగా పట్టుకోండి. మీ కరిగినది గట్టిగా పట్టుకోండి. డోంట్ లీవ్ ఇట్. ప్రభు రాకడ వరకు విశ్వాసం పోగొట్టకూడదు. పిల్లల పెండ్లి కానీ పిల్లలు డోంట్ వరీ అబౌట్ దాట్. 5 మంది పిల్లలు పెళ్లి చేశాను నేను. ఇక నాకేం కథలు చెప్తారు మీరు 2 పిల్లలతో. డోంట్ వరీ, గాడ్ విల్ డూ. దేని గురించి చింతించొద్దు అని బైబిల్లో ఉన్నది. పుట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ హిమ్.
నీతివంతుడు విడిచిపెట్టుట కానీ చెప్పండి. నేను చూడలేదన్నాడు. అది సత్యం. దావీదు ఈ బుర్రతో చెప్పలే, అది చూసి చెప్పాడు. ఆయన అనుభవంతో చెప్పాడు దావీదు ఆ మాటలు. నేను చూడలేదన్నాడు. ఐ హావ్ నెవర్ సీన్. ఇట్స్ ఎ ట్రూ. సో మెనీ పీపుల్ హ్యావ్ నీడ్. మీకు ఎంతో అవసరతలు ఉంటాయి. పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషను, పెండ్లీలు. ఏం చేస్తామంటే కొంచెం కష్టం వచ్చే వరకు వాగ్దాన దేశమును విడిచిపెడతాం, వాగ్దానములు పక్కకు పెడతాం. అందుకే వాగ్దానం నెరవేర్చబడతలేదు. వాగ్దాన దేశం విడిచిపెట్టొద్దు. అందుకే స్థిరులుగా కదిలిన వారుగా ఉండండి. దేవుని కార్యము నువ్వు చూడగలుగుతారు. ఆ ధైర్యం ఉండాలి. ప్రభా నేను ఎక్కడికి పోను, ఏమని అడుగు. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై నీడ్. సచ్చిన సస్తాను అంతే. ఎన్నో ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు పరిచయం దీవిస్తూ వచ్చాడు, దీవిస్తుంటున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆనాడు చేశాడు, ఈరోజు కూడా చేస్తున్నాడు. నేను చెప్పేది అది. ఆ రోజున్న ఆసక్తి నాకు ఇంతవరకు తగ్గలే. 58 సంవత్సరాలు నేను రక్షణ పొంది 58 years. ఆ నాటి నుంచి నాటి వరకు జాబ్ చేస్తూనే వచ్చాను. గవర్నమెంట్లో 30 సంవత్సరాలు పనిచేశాను. అదే విశ్వాసం మీద గవర్నమెంట్లో పని చేస్తూ లోకమంతా సువార్తకు పోయినా నేను. లీవ్ అప్లై చేయాలి, అబద్ధం చెప్పి కాదు. సువార్త టు ప్రీచ్ ద గాస్పల్, టు ప్రీచ్ ఇన్ హోలీ కాన్వికేషన్ ఇన్ అమెరికా. నా లీవ్లో ఇది రాయాలి. ఎవరు అడ్డగించాలి. 5 times 5 సార్లు అమెరికాకి వెళ్ళాను. ఎన్నడూ అడ్డగించాలి. ఎవ్రీ టైం డైరెక్ట్ దగ్గర మరి ఆయన ఏమనుకుంటుండేనో ఏమో ఊరికే సైన్ చేసేసి అప్రూవ్డ్. ఆ ఫైల్ నా దగ్గరికి రాగానే అబ్బా ఎంత సంతోషం అవుతుంది. వీసా తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, ప్రీజ్ చేయాలి, రావాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతం చేసే దేవుడు. ఆ విశ్వాసంలో స్థిరులుగా కదిలి వరకు ఉంటే దేవుని కార్యము చూస్తారు. ఉండాలి, అలసిపోవద్దు, విసిగిపోవద్దు, విశ్వాసం ఇడిచిపెట్టదు మరణంత వరకు. ఈవెన్ అబౌట్ టు డై డజంట్ మ్యాటర్. హోల్డ్ ఆన్ యువర్ ఫేత్. అంతం వరకు అన్నాడు ప్రభు. అప్పుడు నువ్వు దేవుని మహిమ చూస్తావు. ప్రభు కేవలం వినేవారికే కాక, ఇది సేవకుల కొరకే కాదు, ప్రతి విశ్వాసి కొరకు, యవనస్తుల కొరకు. ఇంకా మీరు ఇంకా రాబోయే దినములో ఎన్నో దినములు చూడవలసి వస్తాయి. విశ్వాసం ఉండి, విశ్వాసం గట్టిగా ప్రభు మీద ఆధారపడి స్థిరంగా నిలబడితే అద్భుతం చూస్తారు. 100% చూస్తారు. నమ్మండి నా మాట. దేవుడు చేసి తీరుతాడు. ఆయన నమ్మకమైన వాడు. ప్రభు మనందరినీ అలాగని సిద్ధపరిచి తన మహిమ కొరకు వాడుకుని కాక మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు, మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు దేవుడిచ్చిన ఈ పరిచర్య నమ్మకముగా చేయాలి. ఆయనకి ఇష్టకరమైన పరిచర్య చేయాలి. ఆయన ఇచ్చిన వర్తమానము బోధించాలి. సొంత వర్తమానము బోధించొద్దు. అందుకొరకు ఏం చేయాలి? మోకాల మీద ఆయన సన్నిధిలో గడపాలి. అప్పుడు ఇస్తాడు ఆయన. కనుక పిల్లరా, మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని స్థిరంగా నిలబడితే దేవుని కార్యం చూస్తాడు. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ చేస్తాడు. నాకు వినపడతానే.
వచ్చింది. నేను ఒక అమెరికాలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రీచ్ చేస్తున్నాను. చూడండి, దేవుడు మనము అంటే మన పరిస్థితి కూడా అంతే. మనం అమెరికాకి వెళ్తే ఏదో పెద్ద పరలోకంకి వెళ్ళినట్లు వెళ్ళి వచ్చేది కాదు. మనం ఎట్లా వెళ్తామో అట్లనే వస్తాం. దేవుడు అలాగనే తీసుకొని వస్తాడు. అక్కడ పోయి మన అక్కలన్నీ చెప్పి డబ్బులు జమ చేసుకొని వచ్చే పరిచయం అన్నది కాదు. అట్లా చేసేది ఉంటే ఇంతవరకు ఏమవుతుండేనో. వీ హ్యావ్ నెవర్ ఎట్లా వెళ్ళామో అట్లనే వచ్చాం. అయితే ఒకటి చెప్తాను. ఒకసారి బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను వాక్యం చెప్తున్నా, అమెరికాలో చికాగోలో. నేను వాక్యం చెప్తున్నప్పుడు పెద్ద చర్చు అందరు ఉన్నారు. వెనకకు ఆ పాస్టర్ కూర్చున్నాడు, దాని పక్కకు నాకు తీసుకుపోయిన బ్రదర్ కూర్చున్నాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఆ పాస్టర్ నన్ను అడిగినాడు, ఈ బ్రదరు ఏ థియాలజికల్ కాలేజీలో చదివాడు అని ఆయన అడిగితే ఆయన అన్నాడు, థియాలజికల్ కాలేజ్ ముఖం కూడా చూడలే ఆయన అన్నాడు. హీ హాజ్ నెవర్ గాన్ ఎనీ థియాలజికల్ కాలేజ్. ఏ కాలేజ్ మరి అట్టంటే బోధ చేస్తాడైనా? హౌ కెన్ యూ ప్రీచ్ లైక్ దిస్? ఆయన అన్నాడు, ఈయన కాదు, మన సంఘంలో అందరింతే, ఆల్ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ అన్నాడు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి పాస్టర్ నన్ను కూర్చోబెట్టి చెప్పాడు, బ్రదర్, ఐ వాంట్ యూ టు కమ్ హియర్ అండ్ సర్ మినిస్టర్ ద వర్డ్. మీరు ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ సేవ చేయండి, మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలందరికీ ఐ విల్ అరేంజ్ ద వీసా అన్నాడు. అందరికీ వీసా ఇస్తాను అంటే నేను అన్నాను, నేను ఇండియాకి పోయి ప్రార్థన చేసి చెప్తానన్నా. పెద్ద మంచి ఆఫర్ ఇది. అమెరికాలో సేవ చేయాలి, ఏం తక్కువ ఉండదు, పరలోకమే. పిల్లలకి అందరికీ వాళ్ళే రెస్పాన్సిబుల్. వీసా ఇస్తారు, స్టడీస్ చూసుకో, అందరు పిల్లలు చదువుతున్నారు. ఆల్ వి విల్ లుక్ ఆఫ్టర్ అన్నాడు. అవన్నీ మేము చూసుకుంటామన్నాడు పాస్టర్ నాతని. సరే, నేను ఇండియాకి పోయి ప్రార్థన చేసి చెప్తాను. వచ్చాను. వచ్చి కుటుంబ ప్రార్థనలో అందరూ కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పిన, ఇట్లా అక్కడ నాకు ఒక అవమానం వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది, అక్కడ వచ్చి సేవ చేయడానికి మరి వాళ్ళు ఫ్యామిలీ అందరికీ వీసా అరేంజ్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు గో అండ్ అక్కడ సేవ చేయాలని చెప్తే ఈమె ఏమన్నదంటే, నీవు పోయేదే ఎక్కువ అయిపోతే మళ్ళీ మమ్మల్ని తీసుకుపోతుంటున్నావు, వచ్చే సంవత్సరం నుంచి నీవు కూడా పోయేది లేదన్నది. ఎవరైనా అంటారా, అమెరికన్ అప్పదు పోదాం, విల్ బికమ్ గ్రేట్ పీపుల్, డబ్బులు, కార్లు. ఒకరు పిలిచారంటే యువర్ లైఫ్ విల్ బి ఎంజాయింగ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్, దే కెన్ పే హెవీ శాలరీ, వాళ్ళు శాలరీ పే చేస్తారు. ఇంత ప్రొవిజన్ ఉంటే ఏమొద్దాయా, మేమేం రామ్, నీ కూడా పోయేది లేదన్నా. నేను చెప్పేశాను, వీఆర్ నాట్ కమింగ్. ఐ థింక్ ఇట్స్ నాట్ ద గాడ్స్. ఎంత ఆపర్చునిటీనయ్యా, ఎందుకు పోగొట్టుకుంటారు? ఇంత మంచి సమయం, ఇంత మంచి ఆపర్చునిటీ తరుణం దేవుడు ఇచ్చాడు. ఏది ఎట్లనా కానీ ఏ పిల్లలు ఒప్పుకోలే, ఏమే ఒప్పుకోలే. ఇంత డ్రాప్ బోర్డు సేవ ఇక్కడ ఉంది, ఇట్స్ పెట్టంట, అమెరికాకి పోయి చేస్తారంట సేవ. వీఆర్ నాట్ ఆఫ్టర్ మనీ. మనకు డబ్బు అవసరం లేదు, మనకు కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తున్నాడు. వీఆర్ నాట్ బెగర్స్. దావి చెప్పాడు కదా, భిక్ష ఎత్తుట నేను చూడలేదన్నాడు కదా. మేము కూడా చూడలే, మా పిల్లలు ఎప్పుడు భిక్ష ఎత్తుట చూడలే. మమ్మల్ని విడిచిపెట్టుట దేవుడిని మేము చూడలేదు. ఆయన సన్నిధిలోనే చెప్తున్నాను నేను. ఇట్స్ ఎ ట్రూ. దేవుడు అయినా కానీ మన పరిచర్య విస్తరిస్తూ వస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేయండి.
అంతవరకు నమ్మకంగా ఉండి ప్రభు సేవ చేయాలి. ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు విన్న సంగతులన్నీ కూడా కథలు కాదు, నిజంగా జరిగినటువంటి వాస్తవాలు అంకుల్ జీవితంలో. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత నమ్మదగినవాడో, మనం కూడా అలా విశ్వాసంతో జీవించినప్పుడు ఆయన మనకు కూడా సహాయం చేయగలడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయన మార్పు లేనివాడు. అయితే మనలో ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంది ఆయన చేసేటువంటి అద్భుతాలు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో తన మీద ఆశడు మరి పేద దేవస్థానం జ్ఞాపకం చేసుకున్నారు. తను మీరు పిలిచారు. దయలు మా తండ్రి ఉద్యోగంలో కూడా మరి కొన్ని సంవత్సరాలు సహాయపడ్డారు తండ్రి. 5 మంది కుటుంబంగా తండ్రి కుమార్తెలు అనుగ్రహించి దయలు మా తండ్రి మరి వారి కుటుంబ జీవితాన్ని కూడా దీవించి ప్రభా, బిడ్డలను కూడా దీవించి దయలు ప్రత్యేకంగా అంత మాత్రమే కాకుండా మరి ప్రభా మరి 58 సంవత్సరాలుగా మరి అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన దేశాల్లో ప్రభు మీ దాసును వాడుకున్నారు. నిజంగా మరి సజీవ సాక్ష్యాలుగా ఈ దినము మా మధ్య ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయలు మా తండ్రి మరి ఇంట్లో మరి కష్టకాలంలో తినడానికి లేనప్పుడు కూడా తండ్రి కుటుంబంలో ఇంట్లో ఏ రీతిగా ఆ మంచం కింద ఆ టిన్లాండ్ ఏర్పాటు చేసి ఇలాంటి అద్భుతాలు చేసావు మేము విన్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, 100 రూపాయలతో అమెరికా వెళ్ళటము తండ్రి ఎంత అద్భుతం ప్రభా. ఏమీ లేకుండా కూడా తను మీ దాసుని ఎలా బలపరిచి తండ్రి మరి మరుగుపరిచి ప్రభా మరి వాడుకున్నారు కూడా. మరి మీ దాసుని ద్వారా తన జీవిత సాక్షి కూడా వినగలిగాం. అంత మాత్రమే కాదు ప్రభు, ఈ రీతిగా మరి ఆంటీ విషయంలో కూడా మేము కూడా చూస్తూ వచ్చాం తండ్రి. గద్దెనాల్లో తండ్రి ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో మరి ప్రభా ప్రాణాపాయములు కూడా మీ దాసులను కాపాడి ఈ దినం ప్రభు మా మధ్య సజీవురాలుగా సజీవుల దేశంలో సజీవుల భూమిలో మీరు ప్రవేశపెట్టినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆంటీ కూడా సంపూర్ణ ఆరోగ్యమాలు చేకూర్చండి. మీ దాసు అంకును కూడా బలపరచండి. భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచండి. ఇవన్నీ కూడా మేము అనేకమైన సత్యాలు సంగతులు మేము విన్నాం. ఇవన్నీ విన్నప్పుడు మేము కూడా మా జీవితాలు పురికొల్పుకొని ప్రోత్సహించుకొని ప్రభా ఇంకా విశ్వాసంలో ఎదగటానికి విశ్వాసంగా జీవించడానికి కూడా మీరే సహాయం చేయండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని మీ దాసుడు ప్రభా భక్సం ఎలా జీవించాడు. మరి అంకుల్ దగ్గర మరి ట్రైనీస్ అందరుగా వెళ్ళినటువంటి వారు కూడా అదే అనుభవంలో తను కొనసాగుతూ వచ్చారు. దయలు మా తండ్రి. అయితే మరి ప్రస్తుత దినాల్లో ఆ విశ్వాసం ఆ ప్రేమ చల్లారిపోయే కాలంలో మేమున్నాం. దయతో మాకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మీరు కూడా సెలవు ఇచ్చారు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నాను ఇక్కడ అనేకుల ప్రేమ అక్రమ విస్తరించి అనేకుల ప్రేమ చల్లని సెలవిచ్చిన రీతిగా ఇవన్నీ వింటున్నప్పుడు ప్రభా విశ్వాసంలో ప్రేమలో నిరీక్షణలో అధికంగా ఉన్నట్లుగా మీరే మాకు సహాయం చేయండి. దయలు మీద ఆశల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధి పరచమని దాన్ని విన్నటువంటి వారందరిలో కూడా ఈ మాటలు ఫలింపు చేయమని రాత్రి కూడా సిద్ధపరచమని ఏ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనందరికీ తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధకును అంకుల వారి కుటుంబానికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.